బెట్టింగ్ యాప్స్ కేసులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గేమింగ్, రమ్మీ కేసులు చర్యలకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్లైన్ బెట్టింగ్ పై సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆన్లైన్ బెట్టింగ్ అనేది అంతర్జాతీయ స్థాయి నేరంగా మారిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బెట్టింగ్ పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించిందని సీఎం తెలిపారు. ఆన్లైన్ బెట్టింగ్, రమ్మీని నిషేధించడానికి సిట్ వేయనున్నట్లు తెలిపారు. ఆన్లైన్ బెట్టింగ్, రమ్మీ నేరాలకు శిక్షలను కూడా సవరించుకోవాల్సి ఉందని వెల్లడించారు. గుట్కా వంటి నిషేధిత పదార్థాల సరఫరా పెరిగిందని తెలుస్తోందని, ఆన్లైన్ బెట్టింగ్, రమ్మీకి ప్రచారం కల్పించిన వారిని విచారించామని తెలిపారు. ఆన్లైన్ బెట్టింగ్ కానీ ఆన్లైన్ రమ్మీ గేమ్ల పట్ల అప్రమత్తంగా ఉండడమే కాదు, కఠినంగా వ్యవహరించాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీన్ని నిషేధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం, వీలైతే సిబిసిఐడి కానీ లేకపోతే అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని వేసి కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అధ్యక్ష.